జోహార్ ఒడ్డే ఓబన్నా, జోహార్ జోహార్ ఒడ్డే ఓబన్నా, జోహార్ ఒడ్డే ఓబన్నా. వర్ధిల్లాలి ఒడ్డెల ఐక్యత, వర్ధిల్లాలి ఒడ్డెల ఐక్యత. ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఈసీ నిజాయితీకి ధైర్యానికి మారుపేరైనటువంటి శ్రీ ఒడ్డే ఓబన్న గారి మనశ్శాంతి జయంతి సందర్భంగా వారి మనశ్శాంతికి ముఖ్య అతిథి పర్మిషన్తో ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వారికి పుట్టుక లేకుండా చేసినటువంటి ధీరుడు మన ఒడ్డెల ఓబన్న. సో అటువంటి వ్యక్తికి మనము హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాడు ఒడ్డెలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వము ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత 30 సంవత్సరాలుగా ఒడ్డెలను ఎస్టీలో చేర్చాలని చెప్పేసి, ఎస్సీలో చేర్చాలని చెప్పేసి అనేక ఉద్యమాలు ఒడ్డెలు చేపట్టినప్పుడు కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒడ్డెలను ఎస్టీలో చేర్చేటువంటి విషయాల్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అర్హతలు ఒడ్డెలకు ఉన్నాయనేటువంటి విషయాలు ఇంతకుముందే చెప్పినాము. 1970లో డినోటిఫై ట్రైబ్స్గా ఉన్నటువంటి ఒడ్డెలను ఎస్టీలో చేర్చాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి నీలం సంగిరెడ్డి గారు కూడా మా కులం పైన అనేకమైనటువంటి విమర్శ చెబుతూ మాకు చాలా అన్యాయం జరిగింది. ఆనాడు వృద్ధుల ఏనాడు సుఖాలను ఎస్టీలో తెచ్చి మా ఒక కులాన్ని మాత్రం బీసీలో తెచ్చి మాకు తీరనటువంటి అన్యాయం జరిగింది. దానివల్లనే ఈనాడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అనేక విధాల ఉద్యోగాలలో కూడా మేము చాలా వెనుకబడి ఉన్నామనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒడ్డెలను తక్షణము ఎస్టీలో చేర్చేటువంటి విషయము పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒడ్డెల కులానికి సంబంధించి జాతి రక్తమైనటువంటి తన ఊపిరినే సైతం స్వాతంత్రం కోసం పణంగా పెట్టి స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి ఒడ్డే ఓబన్న గారిని జయంతిని అధికారికంగా ఈరోజు ప్రకటించి ఈ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒకసారి క్లాస్ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తింపు రాలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడం అన్నది ఒక శుభ సూచికం. ముఖ్యంగా మన కులానికి ఒక ఏకైక జాతిరత్నమైన అలాంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ముఖ్యంగా అధికారులకి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి ముఖ్యంగా ఆయన ఈ జాతికి, ముఖ్యంగా దేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కల్పించడం కోసం తన దాదాపు అన్నీ త్యాగం చేశాడు. అలాంటి త్యాగ ధనునిలో కనీసం 10%, 1% మనం త్యాగం అన్నది మనం చేస్తే మనంగా ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని ఆయన పాటించాడు. కాబట్టి ఈరోజు ఆయన లేకపోయినా ఆయన యొక్క పటాన్ని మనం అందరం ముందుంచుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాం. అలాంటి స్థాయికి చేరడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అటు కాకుండా ద్వేషం, ఈర్ష్య, పగ,
కోపం ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం అక్కడే ఉంటాం. కాబట్టి మన వడ్డే ఓబన్న గారికి సంబంధించినటువంటి జీవితాన్ని ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఒక మంచి భవిష్యత్తు ముఖ్యంగా ఈ వడ్డేర కులానికి సంబంధించి ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఈ వడ్డే ఓబన్నకు సంబంధించి జయంతి అధికారుల దగ్గర దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. దీనికి మనమందరం ఎంతో గర్వపడాలి. మీరందరూ ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతది అవకాశం కల్పించడం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకు అలాగే సెక్టర్గా గుర్తించి ఒక స్టాంప్ పేపర్ మీద అంటే సెంట్రల్ పోస్టర్లో ఈయన పేరు కూడా నమోదు చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ స్వాతంత్ర సమయంలో ప్రతి సంవత్సరం కూడా జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈయన గొప్పదనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. మిగతా కూడా కొన్ని మాట్లాడతారు. కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై వడ్డెర, జై జై వడ్డెర. 218వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 లక్షల పైగా ఉన్నటువంటి వడ్డెల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఆనాడు మేము అధికారంలోకి వస్తే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో 26 జిల్లాలలో కలెక్టరేట్లో వడ్డెల ఆత్మ గౌరవమైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతిని జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంగా సెలవు దినమైనటువంటి కూడా సెకండ్ సాటర్డే అయినటువంటి కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఎక్కడ చూసినా వడ్డెల మహోత్సవం వడ్డెల ఓబన్న గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. వడ్డెల్లో బై బర్త్ స్కీమ్తో పుట్టేవారు సార్. ఆనాడు ఏ చదువుని డాములు పెట్టారు, ఏ చదువులని ఆనకట్టలు పెట్టారు, ఏ చదువుని బిల్డింగ్లు పెట్టారు. బై బర్త్తో వడ్డెలకు ఖచ్చితంగా ఒక ఆలోచనతో పుట్టేటువంటి వడ్డెలకు ప్రభుత్వం తరఫున మీరు ఆదుకోవాలని. జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న. అధికారులకు, అధ్యక్షుడు రమణయ్య గారికి, ప్రధాన కార్యదర్శి నారాయణ గారికి, అలాగే మా బీసీ అధ్యక్షుడు జిల్లా లింగమూర్తి గారికి, అలాగే జాతీయ బీసీ అధ్యక్షుడు రమణ గారికి, కుల బాంధవులకు, తోటి వాళ్ళకందరికీ, ఆఫీసర్స్కు అందరికీ నా నమస్కారములు. ఎన్నో 61 సంవత్సరం ఉండే ఇప్పటి నుంచి మాకు వడ్డెర ఓబన్న అంటే ఈరోజు తెలియదు. ఈ కూటమి వచ్చిన తర్వాత మాకు తెలియపరిచి మా వడ్డెరలో కూడా ఒక మహావీరుడు ఉన్నారు అనే దానికి ఏకినందుకు సంతోషము. ఈ కూటమికి అభినందనలు తెలుపుతూ ఆయన ఉండేవంతా ఆయన అభివృద్ధి నడచాలని మా వడ్డెర కార్మికులకు, మా వడ్డెర కులస్తులకు, పిల్లలకు, పెద్దలకు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సమయం లేనందున ఆఫీసర్ సభ మాట్లాడినాడు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. వడ్డెర కుల బంధువులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి మన డిఆర్ఓ సార్ గారికి మరియు ఆఫీసర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈనాడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇది ఈ యొక్క గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ముందు మన యొక్క కార్యక్రమాలు కొనసాగించవలసిందిగా నేను మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా నా శుభాకాంక్షలు. జై వడ్డెర, జై జై వడ్డెర. నమస్కారం అండి. నా పేరు విశ్వేశ్వర నాయుడు. నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా 2 months క్రితం వచ్చాను. ఈ వడ్డెర ఓబన్న మొదటి తరం స్వాతంత్ర సమరయోధులు.
మొదటి తరంలో స్వాతంత్ర సమరయోధులు చాలా మంది చరిత్రలో ఎవరు గుర్తించరా. ఇప్పుడు ఇన్ని రోజులకి ఆయన గుర్తించి తీసుకురావడం ముఖ్యంగా మనం ఆ కులం సభ్యులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీ కులంలో ఉన్న అందరికీ ప్రయోజనాలు కలిగే విధంగా మీరు కూడా ఏదైనా మంచి చక్కని పాటలు వేస్తే మంచిదనేసి నా సలహా. ఆవిష్కరిస్తున్నారు. సరే సరే पकड़ा माता है ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.